హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీలీ హౌస్ వైఫ్. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. వీలైతే చూసే ముందు ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా ఒక హౌస్ వైఫ్ పెట్టే ఛానల్ ఒకటి ఉందని షేర్ చేసేయండి. ఇంకా నా వీడియోస్లో ఎక్కువగా నేను హౌస్ వైఫ్ని కాబట్టి ఇలాంటి వ్లాగ్స్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నేను ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాటి గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ మా ఫ్యామిలీ అనమాట. రాఖీ అయ్యింది కాబట్టి లైన్గా అవే వీడియోస్ పెడుతున్నాను. ఎవరి గురించి ఎవరు వీడియో పెట్టకపోతే వాళ్ళే ఫీల్ అవుతారు కాబట్టి తీసిన వీడియోస్ అన్నీ పెట్టేస్తున్నాను ఒక్కొక్కటి. దీంతో లాస్ట్ అనమాట వీడియోస్ అన్నీ. ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్గా అది వేరే లెవెల్. అసలు అందరికీ ప్రతి ఒక్కరికి అదైతే తప్పకుండా ఉండాలి. ఏదో మూవీలో అన్నట్టు అమ్మ నాన్న లేకపోతే మనల్ని అన్నయ్య వాళ్ళే చూసుకోవాలి అని అన్నట్టు, నిజంగా అమ్మ నాన్న లేకపోతే వాళ్ళే చూసుకుంటారు కదా మనల్ని. అలాగా ప్రతి ఒక్కరు బాండింగ్ చాలా బాగుండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాదైతే చాలా డిఫరెంట్. మేము 5 మెంబర్స్ అనమాట. అందరం కజిన్ బ్రదర్స్ సిస్టర్స్ అలానే, కానీ మేమందరం చాలా బాగుంటాం. ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్లా ఉంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా జరిగేది రాఖీ. ఈ ఇయర్ మా హౌసెస్ పాడైపోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క హౌస్కి రెంట్కి వెళ్ళిపోయారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం విడిపోయినట్టు అనిపించింది నాకైతే. ఒక్కొక్కరు అలా వెళ్ళిపోవడం అస్సలు ఏం బాగాలేదు. ఇల్లు అంతా చాలా బోర్డుగా అనిపించింది. ఇంకా మేమైతే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అలా కట్టేసి, ఇంకా మేము ఉన్నంతసేపు వాళ్ళకి సరదాగానే ఉంటుంది. ఇంకా మేము వెళ్ళిపోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు చాలా డల్గా ఉంటుంది ఇంకా విడిపోవడం వల్ల. ఇంకా ఈ వీడియో మొత్తం మా అన్నయ్యలు వాళ్ళే ఉంటారు. ఇంకా 2 అన్నయ్యలు మిస్ అయ్యారు. వాళ్ళకైతే కట్టేసరికి చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఈసారి ఏంటో రాఖీ ఆఫ్టర్నూన్ రావడం వల్ల పెద్దగా ఎంజాయ్ చేసినట్టు ఏం అనిపించలేదు నాకైతే. ఏదో హరిబరిగా వెళ్ళాము, కట్టేసాము, ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్, చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా నేను చెప్పే కన్నా మీరు వీడియోని చూసి ఎంజాయ్ చేసేయండి. నేనైతే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఇంకా ఇది మా వీడియో అన్నమాట. వీళ్ళందరినీ చూశారు కదా. మా అన్నయ్యలు అంటే మాకు చాలా స్పెషల్. వాళ్ళు మాకు అన్నయ్యలుగా పుట్టడం అదృష్టమో మేము పుట్టడం అదృష్టమో మాకు తెలియదు, కానీ ఏదో గిఫ్టో ఇంకేదో ఇస్తారా అని కాదు. నిజంగా వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా జరిగింది అంటే డెఫినెట్గా ఫస్ట్ వస్తారు. అందరూ అలానే ఉంటారనమాట. మా బ్రదర్స్ అయితే మాత్రం అందరూ అలాగే ఉంటుంటారు. ఇంకా మా అన్నయ్య అయితే రాఖీ రోజు ఒక స్టేటస్ పెట్టాడు. దానికైతే ఇంకా నేను మెల్ట్ అయిపోయాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ని ఇలా చిన్న చిన్న విషయాల్లో షేర్ చేస్తుంటే అది ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇది మా వీడియో నచ్చితే తప్పకుండా నిజంగా షేర్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేసేయండి అనమాట. మీ అన్నయ్యలతో ఏమైనా స్వీట్ మెమొరీస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ రూపంలో షేర్ చేసేయండి. బాయ్ బాయ్ గైస్.